ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఈ యొక్క దేవుని గ్రంథంలో నుండి యోహాను సువార్త 9వ అధ్యాయాన్ని చూపిస్తూ ఉన్నారు. ది గాస్పల్ అకార్డింగ్ టు జాన్ 9th చాప్టర్ని మనం ధ్యానించబోతూ ఉన్నాము. ఈ యొక్క అధ్యాయంలో మనకు సుమారుగా 41 వచనాలు కనబడుతున్నాయి. 9వ అధ్యాయము యోహాను సువార్త 41 వచనాలు ఉన్నాయి. మీరు జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యం వినండి. ఈ యొక్క గ్రంథంలో మనకు ఒక గుడ్డివాడు కనబడుతున్నాడు, ఒక బ్లైండ్ పర్సన్ కనబడుతున్నాడు. ఇతని పేరంటూ లేదు. గుడ్డి వాళ్ళ గురించి వేరే సందర్భాలలో వేరే సువార్తల్లో కూడా ఉంది. దావీదు కుమారుడా అని వాళ్ళు అరిచినప్పుడు దేవుడు వారిని స్వస్థపరచడం మనకందరికీ తెలుసు. ఇక్కడ మాత్రము ఒక బ్లైండ్ పర్సన్ కనబడుతున్నాడు, ఒక గుడ్డివాడు కనబడుతున్నాడు. ఈ గుడ్డివాడు మనకు సాదృశ్యంగా ఉన్నాడు. ఇతడు భిక్షకుడు, అంటే అడుక్కునేవాడు. రెండవదిగా ఇతడు పుట్టి గుడ్డివాడు. ఇతడు భిక్షకుడు, పుట్టి గుడ్డివాడు. అయితే ఇతడు యేసయ్య దగ్గరికి రాలేదు. ఇతడు గురించి ఎవరో యేసయ్యని అడగలేదు. కానీ ఆయనతో పాటు మనకు కొంతమంది వ్యక్తులు కనబడుతున్నారు. వారిలో మొదటి గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరంటే శిష్యులు. యేసయ్యతో ఎవరున్నారంటే శిష్యులు ఉన్నారు. శిష్యులు అడుగుతున్నారు, ఇతడు గుడ్డివాడు అవడానికి గల కారణం వీడేమైనా పాపం చేశాడా, వీళ్ళ అమ్మా బాబులు అంటే వీళ్ళ తల్లిదండ్రులు వీళ్ళ మూలపితరులు ఎవరైనా పాపం చేశారా అంటే శిష్యులు అడుగుతున్నటువంటి ప్రశ్నల్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే పాపం వలన ఈ రోగాలు ఇటువంటి బలహీనతలు వస్తాయి అనేటువంటి విషయాన్ని మీరందరూ కూడా గ్రహించుకోవాలి. మనం చేసిన పాపం మనతో ముగిసిపోదు. తప్పనిసరిగా మన పిల్లల మీదకి అది వస్తుంది. ఖచ్చితంగా నేను చెప్తున్న మాట మీరు జాగ్రత్తగా వినండి. మనం చేసిన పాపము ఒకవేళ ఎవరు చూడకపోవచ్చు, కానీ మనం చేసిన పాపం వలన వచ్చిన శిక్ష మన పిల్లల మీద పడుతుంది. ఇది ఒక పాయింట్. శిష్యులతో పాటు ఇంకా చాలామంది ఇక్కడ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ మనం ఎవరెవరిని చూడవచ్చు అంటే ఇక్కడ పరిచయలను చూస్తాము, మరికొందరిని చూస్తాము. ఇంకా ఈ యొక్క లేఖనాలు మనం చూస్తూ ఉంటే చాలా మనకి కనబడుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ గుడ్డివాడు గురించి యేసయ్య శిష్యులు ఎందుకు ఇతడు గుడ్డివాడు అయ్యాడు అనేటువంటి విషయాన్ని అడుగుతున్నప్పుడు దేవుడు ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే ఇతడు గుడ్డివాడిగా పుట్టడం ఇతడు తల్లిదండ్రులు చేసిన పాపం వలన కాదు, ఇతడు చేసిన పాపం వలన కాదు, కానీ ఇతడు గుడ్డివాడు అయి ఉండటం దేవుడు మహిమపరచబడ్డానికి మాత్రమే ఆయన చెప్పాడు. హల్లెలూయా. దేవుడు మహిమపరచబడ్డానికి ఈ సంఘటన, ఈ పరిస్థితి ఇక్కడ ఏర్పడింది. కొన్ని పరిస్థితుల్లో దేవుడు మహిమపరచబడాలని కోరుకుంటాడు. కనుక అలాంటి పరిస్థితులు మన ఇళ్లల్లో కూడా రావచ్చు. మనకు వచ్చిన అనారోగ్యము, మనకు వచ్చిన వ్యాధి, మనకు రాబోయే బలహీనతలు, శోధన లాంటి పరిస్థితుల్లో దేవుడు మహిమపరచబడాలనుకోవచ్చు. కాబట్టి అలాంటి పరిస్థితులు వస్తాయి. అలాంటి పరిస్థితుల్లో మనం ఏమి చేయాలి అనేది పరిశుద్ధ గ్రంథం ద్వారా మనం నేర్చుకుని దాన్ని పాటించాలి. దేవుడికి మహిమ కలుగును గాక. శిష్యుల ప్రశ్న, పాపం చేసింది ఎవరు? 2వ వచనంలో. యేసయ్య జవాబు 3వ వచనంలో, దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడడానికే. ఇతడు బ్లైండ్ అవ్వడం, ఇతడు గుడ్డివాడు అవ్వడం దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడడానికే. దేవుడు తన క్రియలను, తన మహిమను ప్రత్యక్షపరచడానికి కొన్ని పరిస్థితులు ఏర్పడతాయన్న విషయం మీరు నేర్చుకుంటే మీరు ఎదుర్కొంటున్న భయంకరమైన పరిస్థితుల్లో మీకు తప్పకుండా వెలుగు రావడానికి అవకాశం ఉన్నది. మీ చీకటి మార్గములో, మీ చీకటి శోధనలలో
మీ చీకటి సందర్భాలలో ఒక వెలుగు మీ మీదకి రావడానికి, ఒక అవకాశము ఏర్పడడానికి భవిష్యత్తులో తప్పనిసరిగా ఒక అవకాశం ఉంటుంది అని నేనైతే నమ్ముతూ ఉన్నాను. ఇక్కడ గుడ్డి వాళ్ళ గురించి చూసినప్పుడు, గుడ్డి వాళ్ళ గురించి బోత్ పాత నిబంధనలో కూడా చాలాసార్లు చాలా రకాలుగా ప్రస్తావించబడింది, కొత్త నిబంధనలో కూడా గుడ్డి వాళ్ళ గురించి ఉంది. యెహోవా గుడ్డివారి కన్నులు తెరవజేయువాడు అని కీర్తనాకారుడు 146:8 వచనంలో మనం చూడగలం. దేవునికి వాక్యం చెప్తుంది, యెహోవా గుడ్డివారి కన్నులు తెరవజేయువాడు. ఇప్పుడు గుడ్డితనము అంటే ఇక్కడ 2 రకాల గుడ్డితనాలు ఉన్నాయి. ఒకటి లోకాన్ని చూడలేని శరీరపరమైన గుడ్డితనము. దేవుడికి స్తోత్రం చెప్పండి. లోకాన్ని చూడలేని శరీరపరము గుడ్డితనం, ఇది మనలో ఎవరికి లేదు, దగ్గర ఎవరికి లేదు, ఎంతో కొంత చూస్తున్నారు. ఓకే, ఇప్పుడు రెండో గుడ్డితనం ఉంది, ఆత్మపరమైన గుడ్డితనం. ఏటమ్మా? ఆత్మీయపరమైన గుడ్డితనం. ఇది బహుశా నేను అనుకోవడం ఏంటంటే మీ అందరికీ కూడా ఈ గుడ్డితనం ఉంది. పోనీ నాకు కూడా ఉందని అనుకుంటాను, నేను కూడా ఉందని మీతో పాటు నేను కూడా కలుపుకుంటాను. లేదంటే మీరు కోపించి నన్ను కొట్టేస్తారు, అందుకే నాకు భయం వేసి నేను కూడా కలిపేసుకుంటాను. అండి, గుడ్డితనాలు 2 రకాలు. ఒకటి శరీరపరమైనది, మనం చాలామంది చూసాం గతంలో. చూడండి, మన గుడ్డి వాళ్ళు స్కూల్లోకి వెళ్ళి తల్లిగారి కుటుంబం వాళ్ళకి భోజనాలు పెడతా ఉంటారు ప్రతి సంవత్సరం ఏదో రకంగా. వాళ్ళకి ఉన్నా లేకపోయినా కూడా వాళ్ళకి ప్రతి సంవత్సరం వాళ్ళకి దేవుడు చేసిన మేళల్లో చాలాసార్లు వాళ్ళు భోజనాలు పెట్టడం నేను గమనించాను. చాలా సంతోషం, మంచిది. ఇప్పుడు గుడ్డి వాళ్ళ గురించి ఒక వాక్యం చెప్తుంది, యెహోవా గుడ్డివారి కన్నులు ఏం చేస్తాడట? తెరవజేసే దేవుడు. ఇప్పుడు మీ ఆత్మపరమైన గుడ్డితనం గురించి మనం బాగా ఆలోచించుకోవాలి. ఆత్మపరమైన గుడ్డితనం ఏంటంటే మనకు అన్నీ తెలిసుండి కూడా పట్టించుకోకపోవడం, పరిశీలించకపోవడం. మందిరం దగ్గరలో ఉంది, గుడ్డితనం కాకపోతే దేవుడి సన్నిధికి రాకపోవడం ఏమిటి? మరి దాని గుడ్డితనం అనకపోతే, చెవుడితనం అనకపోతే మరి ఏమంటారు? వాక్యం చెబుతుంది, దేవుడు నీ కన్నులు తెరవడానికి ఇష్టపడుతున్నాడు. గుడ్డివార్లారా మీరు గ్రహించినట్లు అని యెషయా గ్రంథం 42:18 అంటారు. గుడ్డివార్లారా మీరు గ్రహించినట్లు ఆలోచించండి అని. మీరు కావాల్సింటే వాక్యము ఆధారం చూసుకోండి, లేఖనాలు తెరవండి. నేను వాక్యాన్ని చెప్తున్నాను, పలానా గ్రంథంలో ఈ మాట ఉంది, పలానా గ్రంథంలో ఈ యొక్క వచనం కనబడుతుంది. గుడ్డివారి కన్నులు తెరుచుటకు నిన్ను నియమించుచున్నానని 42:6 వచనంలో పరిశుద్ధ గ్రంథము మనకి తెల్లం చేస్తూ ఉన్నది. ఈ యొక్క అద్భుతమైన సమయంలో మీరు ఒక గిఫ్ట్ పొందారు. ఇప్పుడు మీరు ఒక ఆశీర్వాదం దేవుడి సన్నిధికి వచ్చినందుకు మీకు ఒక ఆశీర్వాదం నేను మీకు చూపిస్తున్నాను. గుడ్డివారి కన్నులు తెరుచుటకును, బంధింపబడి వారిని చెరసాల్లోకి వెలుపులకు తెచ్చుటకును, చీకట్లో నివసించే వారిని బందీ గృహంలో నుండి వెలుపులకు తెచ్చుటకును యెహోవానగు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకుని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు గొప్ప విషయం ఏంటంటే, ఇలా నా వైపే చూడండి, గుడ్డివారు కన్నులు తెరవడానికి దేవుడు నిన్ను నియమించి ఉన్నాడు. ఇప్పుడు నువ్వు గుడ్డితనంలో ఉంటే ఎట్లా? నా వైపు తిరిగమ్మా, వాక్యం తెరవండి, వినండి. ఇప్పుడు గుడ్డివారి కన్నులు తెరవడానికి నిన్ను దేవుడు నియమిస్తే మనం గుడ్డివారిగా ఉంటే ఎలాగా? బాగా ఆలోచించండి, పరిశీలించండి. మీకు టైం ఇస్తున్నాను, వాక్యం చెప్తున్నప్పుడే టైం ఇస్తున్నాను. ఇంత అద్భుతమైన మాట, మీరు ఇక్కడికి వచ్చినందుకు మీకు ఒక ఆశీర్వాదం వచ్చింది. నా దగ్గరికి మీరు డిసెంబర్ 31 రాత్రి లేదా జనవరి 1 రావక్కర్లేదు, ఎప్పుడు వచ్చినా పర్వాలేదు. ఎప్పుడు వచ్చినా ఏదో ఒక ఆశీర్వాదం దేవుడు చెబుతూనే ఉన్నాడు, ఇస్తూనే ఉన్నాడు. నీవు నియమించబడ్డావు అనేటువంటి ఒక గొప్ప విషయం దేవుడు నీకు బయలుపరిచాడు. స్తోత్రం చెప్పు గట్టిగా. దేవుడు నిన్ను నియమించాడు, దేవుడు నీకు ఒక నియామక పత్రం ఇచ్చాడు. అంటే మీరు నమ్మడం లేదు, మీరు నమ్మకపోతున్నారు, మీకు విశ్వాసం సరిపోవడం లేదు. నేను నియమించబడ్డం ఏమిటి అనుకుంటున్నావు, ఎందుకంటే నువ్వు ఇంకా గుడ్డితనంలోనే ఉన్నావు. నేను నిన్ను నియమించాను అని దేవుడు చెప్తున్నా కూడా నువ్వు కళ్ళు తెరిచి దాన్ని పరిశీలించలేకపోతున్నావు, నీ చెవులు విరిచి దాన్ని వినలేకపోతున్నావు. బైబిల్ అంటే తెలియాలి బాటసారి,
చదువు నీ బ్రతుకుల్లో ఒక్కసారి, చదువు నీ బ్రతుకుల్లో ఒక్కసారి. ఎంత నీచునైనను ఏంటి ఏం తెరిచావంటే, కనులు తెరిచావంటే, కనులు తెరిచావంటే వెలుగు ఉదయించోను, చెవులు విరిచావంటే నీకు వినబడటం లేదు. నీకు నా మాట మాత్రమే వినబడుతుంది. నేను చెప్తున్న దేవుడి మాట నీకు వినబడాలి. సమూయేలు అని దేవుడు పిలుస్తున్నటువంటి పిలుపు ఒకే ప్రాంతంలో ఒకే ఇంట్లో ఉంటున్నటువంటి వ్యక్తులే అందరికీ వినబడలేదు. కేవలం ఒక సమూయేలుకు మాత్రమే వినబడింది. సమూయేలును దేవుడు నియమించుకున్నాడా? నియమించుకున్నాడా లేదా అనేది నువ్వు గ్రహించవద్దా? ఇప్పుడు సమూయేలు అని దేవుడిని ఎలా పిలిచాడో నీ పేరు పెట్టి నిన్ను దేవుడు పిలిచి ఉన్నాడు అని నేను చెబుతూ ఉన్నాను. ఆ పిలుపు నీకు వినబడాల. పిలుపు ఇది, పిలుపు ఇది దేవుని ఉన్నత పిలుపు, దేవుని ఉన్నతమైన పిలుపు ఇది. ఇది మనుషుల పిలుపు కాదు. నేను మనుషులే నియమించుకోవడం కాదు. మనుషుల నియామకం ఏముంది? 3 సంవత్సరాలు లేకపోతే 5 సంవత్సరాలు ఉంటుంది. ఒక ఎలక్షన్లో నిలబడితే 5 సంవత్సరాలు ఉంటాము, లేకపోతే ఇంకొక 5 సంవత్సరాలు ఉంటాం, లేకపోతే ఇంకొక 5 సంవత్సరాలు ఉంటాం, తర్వాత అయిపోతుంది. కానీ దేవుడు నియమించుకున్నటువంటి నిన్ను ఏ ఒక్కరూ పడగొట్టజాలలేరు. దేవుడి నియామకంలో నువ్వు ఉన్నావు అని ఈరోజు నువ్వు గ్రహించుకోవాలి. నేను చెప్పింది మీరు గ్రహించుకుంటేనే మీకు బలం వస్తుంది. నేను చెప్పిన మాట మీకు అర్థమైతే ఆ బలం మీ మీద నిలిచి ఉంటుంది. హల్లెలూయా. దేవుడు బలం చాలా అవసరం. నీ బలం ఏముంది? తినకపోతే పడిపోతావు, సాయంకాలానికి ఎక్కువ తిన్నా పడిపోతావు బకెట్ ఎట్టుకుని, తక్కువ తిన్నా పడిపోతావు. 2 ప్రాబ్లమే. నీ బలమేముంది? నువ్వు తినే వస్తే బలమేముంది? ఆ రోజుకి అయిపోతుంది, తర్వాత రోజు అయిపోతుంది. ఈరోజు తిన్నది ఈరోజు మట్టిగా ఉంటుంది. అవునా కదా? అవునండి. కానీ దేవుని బిడ్డలారా, దేవుడిచ్చే బలము సైతాన్తో పోరాడడానికి, గొల్యాతులతో పోరాడడానికి, అద్భుత కార్యాలు చేయడానికి, శక్తిమంతులుగా మనం ఉండడానికి ఒక ఏర్పాటు దేవుడు చేస్తూ ఉన్నాడు. వాక్యం చెబుతుంది ఇక్కడ, గుడ్డివారు కన్నులు తెరుచుటకును, బంధింపబడిన వారిని చెరసాల్లో నుండి వెలుపలకు తెచ్చుటకు. బంధింపబడిన వారిని వెలుపలకు తెచ్చుటకు. ఎంతమందిని మీరు సాతానుతో లోకంలో బంధింపబడిన వారిని ఎంతమందిని మీరు వెలుపలకు తెచ్చారు? ఎంతమంది గుడ్డివారు కళ్ళు మీరు తెరిచారు? మీ ఇంట్లో వాళ్ళ కళ్ళు తెరుచుకున్నాయా? ఇంకా కళ్ళు మూసుకుని తిరుగుతూ ఉన్నారు. ఇంకా వారికి దేవుడు కనబడతలేదు, దేవుని స్వరమాలు కనబడతలేదు. వారు ఇంకా చిన్నపిల్లలు. నోట్లో పాలసీసా పెట్టి మీరు వచ్చేస్తున్నారు, అంతే కదా? మీ ఇంట్లో వాళ్ళందరూ చిన్నపిల్లలు, వాళ్ళకి ఏమీ తెలియదు, అమాయకులు. వాళ్ళ లోకాన్ని అంతా చదివారు, కానీ వాళ్ళ కళ్ళు మూసిపోయి ఉన్నాయి. ఈ రోజుని ఆ కళ్ళు తెరవడానికి నిన్ను దేవుడు నియమించుకున్నాడని నేను చెబుతూ ఉన్నాను. బంధింపబడే వారిని చెరసాలలో నుండి వెలుపలకు తెచ్చుటకు, చీకటిలో నివసించే వారిని బందీ గృహంలో నుండి వెలుపలకు తేవడానికి. చీకటిలో ఉన్నవారు ఎంతమంది చీకటిలో ఉన్నారు? ఎంతమంది చీకటి అంటే లోకంలో ఉన్నారు? మరి చీకటిలో ఉండటం అంటే గుడ్డితనం కాదా? లైట్లన్నీ ఆఫ్ అయిపోయాయి అనుకోండి, కరెంటు పోయి మనకి చీకటి కమ్మేస్తుంది. వెంటనే మనం గుడ్డోలం అయిపోతాం. మన కళ్ళు ఉంటాయి, మన కళ్ళు కనబడతాయి మామూలుగా, కానీ చీకటి మనల్ని అంధత్వంలోకి నడిపించేస్తుంది. ఒకసారి వెలుగు పోయిందంటే మనకు కళ్ళున్నా కూడా ఏమీ కనబడ, గుద్దేసుకుంటాం.
ఏ మంచం మీద పడుకుంటామో ఆ మంచం మనల్ని గుద్దేస్తుంది. ఏ బకెట్ని మనం తీసుకెళ్తామో ఆ బకెట్ని మనం తన్నేస్తాం. ఏ కుర్చీ మీద మనం కూర్చుంటామో ఆ కుర్చీని మన కాలుకి తగిలేస్తుంది. కుర్చీ కాళ్ళు మన కాలుకి తగిలేస్తుంది. ఎందుకంటే మనకు ఏం కనబడతలేదు కాబట్టి. అలాగే ఆత్మీయ జీవితంలో నీకేం కనబడకపోతే నీకు దెబ్బలే తగులుతాయి కానీ నీకు మేలు జరగదు. అందుచేత ఆ వాక్యం చెబుతున్నట్టుగా గుడ్డివారులారా మీరు గ్రహించినట్లు, గుడ్డివారు కన్నులు తెరచడానికి దేవుడు నిన్ను నియమించాడు. గుడ్డివాడికి త్రోవ చూపలేడు అనే విషయం కూడా నువ్వు తెలుసుకోవాలి. గుడ్డివానికి త్రోవ చూపించలేడు కదా అని మత్తయి సువార్త 15వ అధ్యాయం 14వ వచనంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో యేసయ్య అంటున్నాడు, శిష్యులు చేసిన ప్రశ్నకి యేసయ్య అన్నాడు జవాబు, దేవుని క్రియలు ప్రత్యక్షం అవ్వడానికే ఇతనికి గుడ్డితనం వచ్చింది. ఇక్కడ ఒకసారి మనం ఆగాలి, బాగా పరిశీలించాలి. ఇలాంటి పరిస్థితి ఇక్కడైతే గుడ్డితనం ఉంది, నీ ఇంట్లో అయితే కుంటితనం ఉండొచ్చు, లేదా జబ్బుతనం ఉండొచ్చు, లేదా వ్యాధి ఉండొచ్చు, లేదా ఆర్థిక బలహీనత అయి ఉండొచ్చు, లేదా అప్పుల పరిస్థితి అయి ఉండొచ్చు. చేతుల పైకి అయితే స్తోత్రం గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ఏ పరిస్థితి అయినా ఈ పరిస్థితితో మనం పోల్చుకోవాలి. ఇక్కడ ఆయన అన్నాడు, దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడ్డానికే వీడు గుడ్డివాడు అయ్యాడు. దేవుని క్రియలు నీ ఇంట్లో ప్రత్యక్షపరచబడడానికే నీ ఇంట్లో ఆ పరిస్థితి వచ్చి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. అది అనారోగ్యం అవ్వండి, అది ఆర్థిక పరిస్థితి అయి ఉండొచ్చు, లేదా అప్పుల బాధ అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. ఇప్పుడు ఆ పరిస్థితిని దేవుడు మార్చగలడు అని మీలో ఎంతమంది విశ్వసిస్తున్నారు? మీ పరిస్థితిని, ఈ పరిస్థితిని మార్చబడాలి అంటే ముందు మీ కన్నులు మీరు తెరుచుకోవాలి. కళ్ళు తెరచి చూడు, కల్వరిగిరి చూడు, సిలువలో ప్రేలాడే యేసు ప్రభుని చూడు, ఆ యేసు ప్రభుని చూడు, కళ్ళు తెరచి చూడు. ఏం చేయాలి? కళ్ళు లేని కబోదిని, మత పిచ్చోడిని, నేను మతే లేని ఉన్మాదిని, ప్రభుదేవా పరలోక రాజా, ప్రభుదేవా. ఈ పాటలు పాడడానికి ఓపిక పోతుంది, అంట్లు తోమేటప్పుడు ఓపిక ఉంటుంది, ఇతరులను తిట్టడానికి బూతులు తిట్టడానికి ఓపిక ఉంటుంది. కానీ ఎప్పుడైతే పాటలు పాడడానికి మాత్రం వెనక నుంచి ఒక ఏదో లాగేస్తున్నట్టుగా ఉంటుంది అన్నమాట. పాటలు రావు, పాటలు పాడలేరు. యేసయ్య అంటున్నాడు, పగలు ఉన్నంత వరకు నేను దేవుడి క్రియలు మనం చెయ్యాలి. 4వ వచనం, 9వ అధ్యాయం 4వ వచనం యోహాను సువార్త. ఆయన మనము అంటున్నాడు, నేను అంటలేదు. నేను అని మాత్రమే లేదు, మనము ఏం చేయాలట? దేవుడి క్రియలను మనం చేయాలి. ఎప్పుడు? పగలంటే అమ్మా కాదండి. పగలు అంటే మీరు అనుకున్న పగలు కరెక్టే, పగలు రాత్రి, పగలు 12 గంటలు, రాత్రి 12 గంటలు, ఆ పగలు కాదు ఇది. ఈ పగలు ఏంటంటే నువ్వు బ్రతికున్నంత కాలం అనే అర్థం దీంట్లోకి వస్తుంది. స్తోత్రం గట్టిగా చెప్పండి. పగలు ఉన్నంత వరకు అంటే నువ్వు బతికున్నంత వరకు అని అర్థమైందండి. పగలు ఉన్నంత వరకు అంటే మనలో జీవం ఉన్నంత వరకు. ఎవరి క్రియలు చేయాలి? ఎవరి క్రియలు చేస్తున్నావు? దీంట్లో ఒక్కటి నీకు సరిపోయిందా? ఇప్పుడు 41 వచనాలు ఉన్నాయి. ఈ 41 వచనాలు చదివాను అనుకోండి, మీరు ఏమైపోతారో నాకే తెలియదు. ఈ ఒక్క వచనంలో దేవుడి యాక్టివిటీ మీరు చేయగలుగుతున్నారా? దేవుడు చెప్పిన యాక్టివిటీ మీలో ఉందా? ఉందండి. ఏముంది? గుడ్డితనం ఉందండి. ఈ 41 వచనాలు 9వ అధ్యాయంలో ఉన్నటువంటి 41 వచనాల్లో మీకు ఉన్నది ఏంటంటే గుడ్డితనం, అంధత్వం, ఆత్మే గుడ్డితనం. అంటే పక్కననే చూడలేకపోవడం. లోకంలో నశించిపోతున్న ఆత్మలను చూడలేని కళ్ళు ఎందుకమ్మా నీకు? వాళ్ళు వేసుకున్న బట్టలు చూస్తున్నావు,
వాళ్ళు వేసుకున్న బంగారం చూస్తున్నావు, వాళ్ళు కట్టిన మేడలు చూస్తున్నావు, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో చూస్తున్నావు, రాత్రులు ఎక్కడ దూకుతున్నారో చూస్తున్నావు, ఎవడో గోడ దూకుతున్నాడో చూస్తున్నావు. అది నీకు అవి కనబడుతున్నాయి, కానీ చీకటి కనబడుతుందా? చీకటిని అంతం చేయడానికి నీ కళ్ళు దేవుడు తెరిచాడని నీకు అర్థమైందా? నీ కళ్ళు తెరవబడాలి అని ఈరోజు నువ్వు తెలుసుకోగలవా? ప్రభు పేరిట మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. పగలు ఉన్నంత వరకు, ఏదో నీ ఊపిరి ఉన్నంత వరకు, ఇంక ఊపిరి ఉన్నంత వరకు నీతోనే నేను ఉంటా, నువ్వంటే నాకిష్టం, నువ్వు లేకపోతే నేను లేను, నాతో వస్తావా, కలిసి ఉందామురా, లేచిపోదాంరా. ఈ సినిమా డైలాగులతో మనం జీవిస్తున్నాం. పగలు రే కనుపాపావలే కాచిన దేవా నీకు స్తోత్రము, కాపాడిన దేవా నీకు స్తోత్రము. పగలు రేయి కనుపాపావలే కాపాడిన దేవా నీకు స్తోత్రము. దేవునికి మహిమ కలుగును గాక. పగలు రేయి కాపాడుతున్నాడు. నీకు పగలు రాత్రికి దేవుడు చూపుతున్నటువంటి కృపను అర్థం చేసుకోలేకపోతున్నావు. నీ కళ్ళు అంధత్వంలో ఉండిపోయి, అరణ్యములో హాగరు ఏడుస్తుంది పిల్లోని పక్కన పాడేసి పొదలో నీళ్ళ కోసం. దేవుడు ఆమె కళ్ళు తెరిచినప్పుడు ఆమె పక్కనే ఆవిడికి నీటి ఊటలు కనబడినట్టుగా లేఖనం స్పష్టీకరిస్తుంది. మరి పక్కనే నీటి ఊటలు ఉన్నప్పుడు ముందు ఆవిడ చూడలేదా? చూసిందా? చూడడానికి, అక్కడ చూడడానికి ఆవిడ కళ్ళు తెరవబడలేదు. దేవుడు ఆమె కళ్ళు తెరిచినప్పుడు పక్కన ఏముందో ఆవిడకి కనబడింది. నీకు దేవుడు కళ్ళు తెరిస్తే నాలో ఏముందో నీకు కనబడుతుంది. నేను ప్రవచించడానికి చాలా ప్రవచనాలు దేవుడు నాకు ఇస్తున్నాడు, కానీ కొద్ది సమయం అయిన తర్వాత నేను మాట్లాడతాను. దేవుని యొక్క వాక్యం చెబుతుంది, పగలు ఉన్నంత వరకు దేవుడి క్రియలు నేను, ఆయన అంటాడు 5వ వచనంలో, నేను లోకమునకు వెలుగును, నేను లోకానికి వెలుగును, నేను లోకమునకు వెలుగును. ఇప్పుడు వెలుగుంటే చీకటి ఎందుకు ఉంటుంది? చీకటి లేకపోతే కళ్ళు ఎందుకు కనబడవు? చప్పటి కొట్టి స్తోత్రం చెప్పండి. నేను లోకమునకు వెలుగును. ఆయన నిన్ను వెలిగించగలడు. ఆయన నీ మార్గాల్లో ఆయన వెలుగుగా ఉంటాడు. నువ్వు నడిచే మార్గాలను సరళం చేయగలడు. ఇంకా చీకటి ఎందుకు ఉంటుంది? చీకటి కానప్పుడు కళ్ళు ఎందుకు కనబడవు? నీకు కళ్ళు ఇచ్చాడుగా దేవుడు. ఒకవేళ ఆత్మపరమైనటువంటి అంధత్వం విషయంలో మనం మాట్లాడుకుంటే, ఆ విషయంలో కూడా దేవుడు వెలుగును, అంటే కళ్ళు తెరుసు, గుడ్డితనాన్ని పోగొట్టగల దేవుడు అని ఈ లేఖనాల ద్వారా మనకు తెలుసు. నేను లోకమునకు వెలుగు అని చెబుతూ అతని దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మట్టిలో, బురదలో, ఆ మట్టిలో ఆయన ఉమ్మి వేసి దాన్ని బురద చేసి కంటికి రాసి దేవుడు సిలోయం అనేటువంటి ఆ లోయనికి వెళ్ళి అక్కడ కళ్ళు కడుక్కోమంటాడు. అసలే గుడ్డోడు, వినండి జాగ్రత్తగా, అసలే కళ్ళు లేవు. ఈ కళ్ళు లేనివాడికి బురద లేక మట్టిది రాస్తే ఇంకేముంటుంది? ఇంకా దేవుడు చేస్తున్న క్రియను బాగా ఆలోచించండి మీరు. నువ్వు అక్కడికి వెళ్ళి కడుక్కో అంటే, అసలే గుడ్డోడిని మరలా మట్టి రాసి ఎక్కడికి వెళ్ళమంటే నాకు ఎలాగ తెలుస్తుంది? నాకు మామూలుగా జనరల్ తోవలో ఇతను అడుక్కుంటాడు, జనరల్గా అతను అడుక్కుంటూ ఉంటాడు. మళ్ళీ ఆ యొక్క కోనేరుకి వెళ్ళి నేను కడుక్కోవడం కష్టం కదా అని అతడు అనలేదు. అతడు అక్కడికి వెళ్ళింది దేవుడు చెప్పినట్టుగా ఈయన ఎవరో అతడికి తెలియదు.
ఇక్కడ విషయం ఏంటంటే గుడ్డివాడికి యేసయ్య ఎవరో అసలు తెలియదు. అది ఎలాగా అనేది తర్వాత వచనాలు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదువుకుంటే మీకు తెలుస్తుంది. ఆయన ఎవరో అసలు తెలీదు. ఒక తెలియని వ్యక్తి ఆ కంటికి బురద రాసి మట్టితో ఉమ్ముతో మట్టి మరి ఆ పేస్ట్ చేసినప్పుడు అతడు ఏ మాట అనలేదు. కానీ సిలోయం అనేటువంటి ఆ కోనేటికి వెళ్ళి ఏం చేసుకున్నాడటండి, కళ్ళు కడుక్కున్నప్పుడు అతని కళ్ళు తెరవబడ్డాయి. తెరవబడేను నా మనోనేత్రము, తెరవబడేను నా మనోనేత్రము. యేసు నన్ను ముట్టినందున, యేసు నన్ను ముట్టినందు. దేవుడు నిన్ను ముడితే నీ గుడ్డితనం పోతుంది. దేవుని బిడ్డలు జరగబోతున్నది చూడగలగాలి. దేవుని బిడ్డలు జరగబోతున్నది ప్రకటించగలగాలి, ప్రవచించగలగాలి. అలాంటి ప్రవచనాత్మం మన మీదకి రావాలంటే ముందు మన కళ్ళకు ఉన్నటువంటి ఆత్మీయ అంధత్వం పోవాలి, పొరలు ఊడిపోవాలి. ఈరోజు నువ్వు దేవుడి దగ్గర సన్నిధికి వచ్చావు కనుక నీకు ఒక దేవుడు గిఫ్ట్ ఇచ్చాడు. నీ గుడ్డితనాన్ని దేవుడు పోగొడతానంటున్నాడు. నీకు ఇష్టమైతే వెంటనే పశ్చాత్తాపడి ఇలాంటి శుక్రవారాలు మరొకసారి భోజనం మానేసి ఉపవాసం ఉండడానికి ప్రయత్నం చేయి. ఇంత అవకాశం ఇస్తున్నాడు. నువ్వు భోజనం మానేయడం వల్ల నీ షుగర్ లెవెల్స్ ఏమి తగ్గిపోవు. ఉపవాసం జనరల్గా చాలా మంచిది. కన్నీటితో ప్రార్థన చేయి. ఉపవాసం అన్నది చాలా ఆత్మీయ జీవితానికి చాలా పునాది లాంటిది. ఎవరైతే ఆకలితో, శరీరపరమైన ఆకలితో దేవుడి దగ్గర కేకలు వేస్తారో అలాంటి వారు తప్పకుండా దేవుని యొక్క స్వరాన్ని వింటారు. దేవుడు వారి స్వరం వింటాడు. దేవుడు తన స్వరానికి వినిపిస్తాడు. ఏమైపోయింది నీకు, ఏం తక్కువైపోయింది? ఒక పూట భోజనం చేయకుండా మామూలుగా అయితే ఒక రోజంతా ఉంటారు గొప్ప క్రైస్తవులు. పోనీ నిన్ను టిఫిన్ మానేయమనలేదు, పోనీ టీలు మానేయమనలేదు. నువ్వు మానేయడం వల్ల నాకు వచ్చే లాభం ఏంటి? దీంటి ఈ ఉండి నిండుతుందా? నువ్వు మానేస్తే ఆ బియ్యం తీసుకొచ్చి నాకు వేసేస్తావా? ఆ అన్నం తీసుకొచ్చి నాకు పెట్టేస్తావా? నువ్వు పెట్టేస్తావా, నేను తినేస్తానా? నువ్వు ఆలోచించకపోతే ఎట్లాగా? నీ గుడ్డితనం ఎట్లా పోతుంది అనుకుంటున్నావు? వాక్యం చెప్తుంది సిలోయాము అని పదానికి అర్థం ఏంటంటే పంపబడినవాడు, దేవుడి చేత పంపబడినవాడు. ఎందుకు నువ్వు కూడా దేవుడి చేత పంపబడినవా దానిగా మారలేవు? దేవుడు నిన్ను మరి అనేక మందికి వెలిగివ్వడానికి పంపాలనుకుంటున్నాడు. దేవుడు అనేక మందిని రక్షించడానికి నిన్ను నియమించుకుంటూ ఉంటున్నాడు. ఇది గ్రహించకపోతే ఎట్లాగా? ఇక్కడ మనకు వచ్చేటప్పటికి పొరుగువారు, ఇక్కడ ఒక సంఘటన జరిగింది. యేసు ప్రభువారు శిష్యులు, యేసు ప్రభువారు శిష్యులు ప్లస్ గుడ్డివాడు స్వస్థత పొందడం ఒక భాగం. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. యేసు ప్రభువారు శిష్యులు, యేసు ప్రభువారు గుడ్డివాడిని స్వస్థపరచడం ఒక సంఘటన. ఈ 41 వచనాల్లో మనం కొన్ని పార్ట్లు చూడాలి. 1 నుంచి 7 వచనాలు యేసు ప్రభు చేసిన అద్భుతం గురించి చూసాం. 1 నుంచి 7 వచనాలు. ఇప్పుడు 8 నుంచి 34 చూడాలి. 8వ అధ్యాయం 8వ వచనం నుండి 34 వచనాలు మనం చూస్తే మనకి ఎవరు కనబడతారంటే వెంటనే సాతానుడు ప్రత్యక్షమైపోయింది. ఎప్పుడైతే దేవుని కార్యం జరిగిందో వెంటనే సాతానుడు, పొరుగువారు అనే మాట మనకు కనబడుతుంది 8వ వచనంలో, చూచిన వారు అనే మాట కనబడుతుంది 9వ వచనంలో, మరికొందరు అని కనబడుతుంది మళ్ళీ 9వ వచనంలో. ఇందాక యేసు ప్రభు శిష్యులు, గుడ్డివాడు ఒక గ్రూపే. ఇప్పుడు ఎంతమంది వచ్చేసారు తల్లి? పొరుగువారు, చూచిన వారు, మరికొందరు. ఉందా? అలా ఉందా? చూసావమ్మా? నీ కళ్ళు కనబడుతున్నాయమ్మా? చూసారా? మీరు చదవక్కర్లేదు, మామూలుగా ఉందా లేదు చెప్పండి సరిపోతుంది. ఉంది కదమ్మా? దేవుడికి స్తోత్రం గట్టిగా చెప్పండి. ఇప్పుడు ఒక సంఘటన జరిగిన వెంటనే ఎంతమంది ఫీల్డ్లోకి వచ్చారు చూసారా? మీరు దేవుని బిడ్డలుగా మారారు, భక్తులుగా మారారు, పరిశుద్ధులుగా మారారు, దేవుని యొక్క మరి ఆత్మతో నింపబడ్డారు అనగానే పొరుగువారు, చూసేవాళ్ళు, మరికొందరు, చుట్టాలు, పట్టాలు,
లోకస్తులు, బంధువులు, స్నేహితులు వీళ్ళందరూ ఏకమైపోతారు. యూదులు నమ్మక అనే మాట 18వ వచనంలో మనకు కనబడుతుంది. ఇంకొక గ్రూప్ ఉంది, యూదులు. యేసుప్రభువారు ఎవరు? యూదుడే, యూదా గోత్రపు సింహం. కానీ ఇక్కడ ఏముందో తెలుసా? 18వ వచనంలో యూదులు నమ్మక. ఆయన జాతి వారే ఆయనను ఏం చేయలేదంటే నమ్మలేదు. ఈ మరికొందరు పొరుగువారు చాలా చాలా పర్టికులర్గా నిన్ను స్వస్థపరిచింది ఎవరో అని అడుగుతుంటే, నన్ను స్వస్థపరిచింది ఎవరో నాకు తెలియదు, కానీ నేను గుడ్డివాడినే ఉండటం అందరికీ తెలుసు. నేను గుడ్డివాడినే ఉన్నాను. 10వ వచనంలో ఈ మాట మనం చూడాలి. ఎందుకంటే దేవుని పరిశుద్ధ గ్రంథంలో 9వ అధ్యాయంలో, పరిశుద్ధ గ్రంథం లేఖనాలు అనుసరించి 9వ అధ్యాయము 10వ వచనంలో ఈ మాట ఉంది. ఏ మాట ఉందమ్మా? దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో 9వ అధ్యాయం 10వ వచనంలో అతను అంటున్నాడు, వారు నీ కన్నులు ఎలాగో తెరవబడిన వాడు అడగగా, వాడు యేసు అని ఒక మనుష్యుడు. ఇప్పుడు బాగా వినండి. యేసు ప్రభు వారు ఎవరో అతనికి తెలియక యేసు ప్రభు వారిని ఏమన్నాడంటే, యేసు ప్రభు ఒక మనిషి. కరెక్టే, అతనికి అంత మటుకే తెలుసు. చాలామందికి యేసు ప్రభు వారు ఒక మనిషిగా పుట్టాడు అని అందరూ ఒప్పుకుంటారు, లోకస్తులు అందరూ ఒప్పుకుంటారు. అది ఒక ఎత్తు మాత్రమే. నేను గుడ్డివాయి ఉండడం కరెక్టే. ఒక మనిషి వచ్చి నన్ను ఏం చేశాడు? నా గుడ్డితనం పోగొట్టాడు. హల్లెలూయా. 11వ వచనంలో సాక్ష్యం చెప్తున్నాడు. ఏమంటున్నాడు? యేసు అని ఒకడు నన్ను బురద చేసి నా కన్నుల మీద పూసి, నువ్వు సిలువ మీద కొన్నిటికి వెళ్ళి కడుక్కోమని నాతో చెప్పాడు. నేను వెళ్ళి కడుక్కున్నాను, అప్పుడు చూపు పొందాను. ఇప్పుడు గుడ్డివాడు ఏం చెప్తున్నాడంటే సాక్ష్యం చెప్తున్నాడు. ఇంతకాలం మీరు లోకంలో ఉండి ఆత్మపరమైన గుడ్డితనంలో ఉండేవారు. మీరు ఎప్పుడైనా దేవుడి గురించి ఈ గుడ్డివాడు గురించి చెప్పినట్టుగా సాక్ష్యం చెప్పగలిగారా? ఎక్కడ చెప్పారు? వీధుల్లో చెప్పారా? సంఘంలో చెప్పారా? వేడుకల్లో చెప్పారా? పుర వీధుల్లో చెప్పారా? జ్ఞానం ఘోషిస్తుందని వాక్యం చెబుతుంది. వీళ్ళు ఏం సబ్జెక్ట్ తీసుకొచ్చారంటే, విశ్రాంతి దినాన్ని ఆయన అద్భుతం చేయుడు ఏమిటి? సబ్బాత్ డే అంటారు. ఇంగ్లీష్లో దీన్ని ఏమంటారంటే సబ్బాత్ డే అంటారు. విశ్రాంతి దినం. విశ్రాంతి దినం అంటే యూదులకు చాలా ఘనమైన దినం. విశ్రాంతి దినం అంటే ఇంకా ఆ రోజు ఎవరు కూడా ఏం చేయకూడదు? ఏ పని చేయకూడదు. ఇప్పుడు యూదులకి లేదా పరిచయులకి దేవుడికి మధ్యలో క్లాష్ ఎక్కడొచ్చిందంటే, విశ్రాంతి దినాన్ని ఇతడు అపచారం చేస్తున్నాడు. ఎందుకంటే వీళ్ళు అంటున్నారు, మాకు మోషే తెలుసు, మోషే ధర్మశాస్త్రం తెలుసు. ఈయనెవరు? మాకు మోషే తెలుసు, మోషే ధర్మశాస్త్రం తెలుసు, ఈయనెవరు? మోషే నియమించినటువంటి విశ్రాంతి దినాన్ని ఈయన ఖండిస్తున్నాడు, దాన్ని పాటించడం లేదు. వాళ్ళు ఒక రకమైన గుడ్డితనంలో ఉండిపోయారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన గుడ్డితనంలో ఉంటారు. బ్లైండ్నెస్ చాలా రకాలుగా ఉంది. మామూలుగా శరీరపరమైన బ్లైండ్నెస్ కూడా చాలా రకాలుగా ఉంటుంది. ఒకరికి టోటల్గా బ్లైండ్ అయిపోతారు, ఇంకా అసలు కళ్ళు అస్సలు కనబడవు. ఒకరికి ఒక కన్ను కనబడుతుంది, ఇంకో కన్ను కనబడదు. ఇది నిజమైన విషయం. మూడోది పార్షియల్గా కనబడుతుంది. అంటే మబ్బుగా ఏదో అక్కడ ఏదో ఉన్నట్టుగా కనబడుతుంది. గుడ్డితనాల్లో ఇన్ని రకాలు ఉన్నాయి. గుడ్డితనం రావడానికి పొరలు కమ్మేస్తాయి, లేదా లోపల నర్వస్ సిస్టమ్ పాడైపోతుంది. నరాలు డ్యామేజ్ అయిపోయినా కూడా గుడ్డితనం వస్తుంది. కొంతమంది పుట్టుకతో గుడ్డివారు అవుతారు. దానికి గల కారణము ఎస్టీడీస్ అంటారు, సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్. తల్లిదండ్రులు ఎవరికైనా సరే ఎస్టీడీ వ్యాధులు ఉంటే